హల్లెలూయా. So don't expect any word from human beings. కాబట్టి మనుషుల నుండి ఏదో ఒక మాట కొరకు అన్నట్టుగా మీరు ఎప్పుడు ఎదురు చూడకండి. Just expect a word from the Lord. ప్రభు నుండి ఒక మాట కావాలని ఆశించండి. Only tell him one word. ఒక్క మాట ఆయనకు చెప్పండి. Speak to me, Lord. ప్రభువా నాతో మాట్లాడు నాయనా. Your one word is sufficient for generations. నీ ఒక్క మాట చాలయ్యా, తరములకు నీ మాట ఒక్కటి చాలయ్యా. You spoke to Abraham only one word, that your generation, through you I will make one nation. Because of that one word, even today Israel country is blessed. No one can touch it. ప్రభువా అబ్రహాంతో ఒక్క మాట సెలవిచ్చావయ్యా, ఇదిగో నీ ద్వారా భూలోక వంశంలన్నీ దీవించబడతాయని, తరముల వెంబడి నీకు దీవెన ప్రవహిస్తుందని చెప్పావు. ఆ ఒక్క మాటను బట్టి నేటికి ఇజ్రాయెల్ జనాంగము విస్తరిస్తూ బలపరచబడుతూ ఆశీర్వదించబడిన స్థితిలో వారు కొనసాగుతున్నారయ్యా. Those lions that Lord Jesus Christ came and saved us. ఆ వంశావళిలో నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించారు. He is the Son of God. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. Amen. ఆమేన్. How many words? ఎన్ని మాటలు? One word. ఒక్క మాట. One word. ఒక్క మాట. For that one word, that man, he waited for 100 years. అయితే ఆ ఒక్క మాట కొరకు గాను ఆయన 100 సంవత్సరాలు వేచి ఉన్నాడండి ఆ మనిషి. Seeking him, ఆయనను వెతుకుతూ ఎదురు చూశాడు. obeying him, ఆయనకు లోబడుతూ విధేయత చూపిస్తూ surrendering his life to him. తన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తూ Ups and downs, కింద మీద పడుతూ but still committing his life to Jesus. అయినను తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకుంటూ వెళ్ళాడు. You see what all happened. ఆ తర్వాత ఏమేం జరిగాయో మనందరికీ Today, తెలుసు. ఈరోజు we ask God, మనం దేవుణ్ణి అడుగుదాం, one word into my life. ఒక్క మాట నా జీవితంలోనికి పలుకయ్యా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You have to sit here with smile. మీరు ఒక చిరునవ్వుతో ఇక్కడ కూర్చోవాలి. You don't like the preacher? No problem. మీకు ప్రసంగికుడు బోధకుడు ఇష్టం లేకపోయినా పర్లేదు. Message you don't like? No problem. సందేశము వర్తమానం ఇష్టం లేకపోయినా పర్లేదు. Love Jesus. యేసయ్యను మాత్రం ప్రేమించండి చాలు. Keep smiling always. నవ్వుతూ ఉండండి చిరునవ్వుతో. Amen. ఆమేన్. As I was waiting upon the Lord, ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతుండగా let us turn our Bibles to మన బైబిల్లను త్రిప్పి Matthew 9th chapter, మత్తయి సువార్త 9వ అధ్యాయం వైపు చూద్దాం. 17th verse. 17వ వచనాన్ని గమనిద్దాం. Neither do men put new wine into old bottles, else the bottles break, when the wine runneth out, the bottles perish. But they put the wine into new bottles, and both are preserved. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. Amen. ఆమేన్. In a old skins, ఈ పాత తిత్తిలో in the Israel country, they will take a goat skin, in that they will make a bag like. మరి ఇజ్రాయెల్ దేశంలో చూసినట్లయితే వారు ఒక తిత్తు ఆ యొక్క మేక ఆ చర్మాన్ని తీసి దాంతో పాటు వారు ఒక తిత్తిని తయారు చేస్తారు. And into that they will pour wine. దాంట్లో వారు ద్రాక్షారసం పోస్తారు. Once that is used, ఒకసారి అది వాడిన తర్వాత again they will never pour new wine into it. మరొకసారి అన్నట్టుగా ఎప్పుడు కూడా ఆ పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసాన్ని పోయరు. Why? ఎందుకు? When the first time when they are put into that wine skin, that wine, ఆ తిత్తిలో ఒకసారి ఆ ద్రాక్షారసం పోసిన తర్వాత the wine is, it is, that bag will become teared, ఆ ద్రాక్షారసం యొక్క తిత్తి expanded. ఆ తిత్తి కొంచెం అలాగా పొడుగ్గా అలాగా పొడిగించబడుతుంది, విశాలం అవుతుంది అది. Why? ఎందుకు? Because it is fermented. ఎందుకంటే అలాగా అది రూపుదిద్దబడింది. Fermentation, you know, wine fermentation. What is that? పులవడం. Correct. Thank you. పులవడం జరుగుతుంది, అది పులిసిపోతుంది. So that bag will
increase. అప్పుడు ఆ పులుపును బట్టి ఆ యొక్క ఆ సంచి కొంచెం అలాగా పికిలించబడుతుంది. The skin will be enlarged, stretched. ఆ యొక్క తిత్తి ఆ చర్మము కొంచెం ఇలాగా పొడిగించబడుతుంది. After that, వాస్తుంది అది. you pour that old wine. అందులో ఈ పాత ద్రాక్షారసం పోస్తే You poured from it into the other. దానిలో నుండి ఇంకొక దాంట్లోనికి పోసినప్పుడు After that, దాని తర్వాత when this old skin is empty, ఇప్పుడు ఈ పాత తిత్తి ఖాళీగా ఉన్నప్పుడు if you pour new wine, కొత్త ద్రాక్షారసం ఒకవేళ అందులో పోస్తే if it ferments, అది ఒకవేళ పులుపుతో పులిసినట్లయితే already stretched back will tear down. అప్పటికే అది కొంచెం పొడుగ్గా ఇలాగ పొడిగించబడి ఉంటుంది కాబట్టి అలాగ పిగిలిపోతుంది. అర్థమైందా? అర్థమైంది కదా? ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఓకే. ఇన్ ద సేమ్ వే, అదే రీతిగా when we have taken a revelation into our lives, మన జీవితాల్లోనికి ఒక ప్రత్యక్షతను తీసుకున్నప్పుడు we have taken it దాన్ని మనం తీసుకున్నాం, and we are manifesting in it, దానిలో మనం ప్రత్యక్షంగా జీవిస్తున్నాం. and after that, దాని తర్వాత when a new revelation comes, మరొక కొత్త ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు you cannot take that revelation into this old way. ఈ పాత విధానంలో ఉన్న మనము ఆ కొత్త ఆ ప్రత్యక్షతను తీసుకోలేం మనలోనికి. You understand? మీకు అర్థమవుతుంది కదండి? In the beginning, ఆరంభంలో you had a revelation of Jesus Christ is a savior. యేసుక్రీస్తు ఒక రక్షకుడు అనే ప్రత్యక్షత నీకు దొరికింది. That's why you came to the cross and you accepted him as a savior and you are saved. అందుకనే ఆ సిలువ వద్దకు వచ్చి ఆ రక్షకుని నువ్వు అంగీకరించి తద్వారా నువ్వు రక్షించబడ్డావు. Amen. ఆమేన్. Very quiet meeting this will be. చాలా నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది ఈ మీటింగు. No jumping, no jerking will be there. గంతులు వేయడము, ఎగరడం, దునకడం అలాంటివి ఉండవు. God's word. దేవుని మాట Hear. వినండి. This word ఈ మాట will bring victory. విజయాన్ని ఇస్తుంది. This word ఈ మాట will build you. మిమ్మల్ని కడుతుంది. Amen. ఆమేన్. So when we come, we had that revelation of savior and we are saved. మనం కొత్తగా వచ్చినప్పుడు మనం ఆ రక్షకుని గురించిన ప్రత్యక్షతను పొందుకున్నాము, దాని ద్వారా రక్షించబడ్డాం. Now I want to ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Are you ready? సిద్ధంగా ఉన్నారా మరి? Yeah. Who is Jesus? యేసు ఎవరు? Loudly. గట్టిగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. Savior. రక్షకుడు. Then ఇంకా holy. పరిశుద్ధుడు. I am not asking whether he is what he does. ఆయన Who is he? ఆయన ఏం చేస్తాడు, ఆయన పనులేంటి అని అడగట్లేదు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు? I am not asking savior. No. Yeah, he is a savior. అవును, రక్షకుడే, కాదనట్లేదు. That is what he does. అది ఒకటి ఆయన చేసే పని అది. Yeah, he is a savior. ఆయన రక్షకుడు, రక్షిస్తాడు. But who is he? కానీ ఆయన ఎవరు అసలు? దేవుని కుమారుడు. Yeah, son of God, correct. Who నిజమే. is he? దేవుని కుమారుడే, కానీ ఆయన ఎవరు? దేవుని కుమారుడా, రక్షకుడా, స్వస్థపరచువాడా, స్వస్థపరచువాడా? నేను అవే అడగలేదు. యేసు ఎవరు? యేసు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. వాక్యమైన నేను దేవుడు. అడగలే. నేను అడగలే. Who is Jesus? యేసు ఎవరు అని అడిగాను. Very good. I will tell you. నేను మీకు చెప్తాను, వినండి. ఇప్పుడు Husband and wife got married. భార్య భర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అవునా? Before marriage, వివాహానికి ముందు you ask that both couples, ఆ ఇద్దరు జంటను మీరు అడగండి, who is your husband? నీ భర్త ఎవరు అని అడగండి. She will tell we will take Pastor Amma only. పాస్టర్మ గారినే తీసుకుందాం. We ask Amma, who is Samuel?
అమ్మా శామ్యుయల్ ఎవరు అని అడుగుతాం. శామ్యుయల్ గారు ఎవరు? శామ్యుయల్ గారు ఎవరమ్మా అని She అడుగుతాం. will tell ఆయన పాస్టర్ గారు. ఆయన పాస్టర్ గారు అంటారు. వెరీ గుడ్. మంచిదే. Who is he అమ్మా? Still ఆయన ఎవరమ్మా అని అడుగుతాం. nice graph he have. మంచి జుట్టు ఉంది, He will preach nicely. చక్కగా వాక్యం బోధిస్తాడు. Then సరే. we will ask pastor. ఆ తర్వాత పాస్టర్ గారిని అడుగుతాం. Sir, who is pastor? This pastor. సార్ పాస్టర్ గారు, ఈ అమ్మగారు ఎవరు, ఈ పాస్టర్ అమ్మగారు ఎవరు అని అడుగుతాం. He will feel little shy and say, కొంచెం సిగ్గుపడి ఆయన అంటాడు, very beautiful lady of mine. ఆమె చాలా సుందరవతి అందగతే నాకు చెందింది అంటారు. Okay. She will sing very well. చాలా చక్కగా పాడుతుంది అంటారు. That and all are what they are doing, they are talking. ఆ టైంలో, ఆ సమయంలో వారు ఏమేమి చేస్తుంటారో, వారి పనులేంటో వాళ్ళు చెప్తారు ఒకరి గురించి ఒకరు. After 20 years of Okay. marriage, వివాహం అయ్యి 20 సంవత్సరాలు గడిచిన తర్వాత అదే ప్రశ్న అడిగితే you ask them, మీరు వారిని అడగండి, అమ్మా అమ్మా pastor garu evaru? పాస్టర్ గారు ఎవరు అని అడగండి. And you ask pastor garu, who is pastor amma? పాస్టర్ గారిని కూడా అడగండి, పాస్టర్ అమ్మ ఎవరు అని. That time అప్పుడు they will not tell he is a preacher. ఆయన బోధకుడు అని వారు చెప్పరు. She will not tell she is the father of my 2 children. నా 2 పిల్లలకు తండ్రి అని ఆమె చెప్పదు. She will tell his nature. ఆయన స్వభావం ఎలాంటిదో చెప్తుంది. Amen. ఆమేన్. You understand? అవునండి. How he reacts to it, she will say. ఒక కార్యానికి ఎలా స్పందిస్తాడు అన్నది చెప్తుంది. You understood? మీకు అర్థమైంది కదండి? Kale. కాలే, Aర్థమైంది. అర్థమైంది. What is the nature? ఆ స్వభావం ఏంటి? So now I will want to ask you. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. 20 years over. 20 సంవత్సరాలు అయిపోయింది, 25 years, okay? 25 సంవత్సరాలు అయిపోయింది. Right? Who is your Jesus? నీ యేసు ఎవరు మరి? నా తండ్రి. నా నా తండ్రి, తండ్రి. నా తండ్రి. అయ్యా. అయ్యా. Huh? ఆ? That's all you know. ఇంతేనా మీకు తెలిసింది? You must know who is your God. ఖచ్చితంగా నీ దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. How you will know? ఎలా తెలుసుకుంటావు? The moment you spend time with him. ఆయనతో నువ్వు ఎంత ఎక్కువ సమయం గడుపుతావో దాన్ని బట్టి నువ్వు అంత తెలుసుకోగలుగుతావు. Pastor Ammaya, she is spending time with Pastor Garu. She knows him. What is he? Who is he? పాస్టర్ అమ్మ గారు పాస్టర్ గారితో గడిపే సమయాన్ని బట్టి, ఎంత ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుందో దాన్ని బట్టి ఆయన ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని ఆమె వివరించగలుగుతుంది. One example. ఒక ఉదాహరణ, One man, ఒక వ్యక్తి ఉన్నాడు. he killed one small child, ఒక చిన్న బిడ్డను హత్య చేశాడు, చంపేశాడు. ruined her life and killed her. ఆమె జీవితాన్ని సమూల నాశనం చేసి, పాడు చేసి చంపేశాడు. What you will feel? ఆయనకి ఏమనిపిస్తుంది? What you will feel? మీకేమనిపిస్తుంది? Huh? మీకేమనిపిస్తుంది? Shoot at her. కనబడితే కాల్ చేయాలనిపిస్తుంది. Can't tolerate. భరించలేం, ఓర్చుకోలేం. How Jesus will be thinking? మరి యేసయ్య ఎలాగా ఆలోచిస్తాడండి? Jesus will be looking at him and saying, how can this fellow be saved? యేసయ్య ఆ వ్యక్తి వైపు చూస్తూ ఆలోచిస్తూ, అసలు ఈ వ్యక్తి ఎలా రక్షించబడతాడు అని అతని గురించి Who ఆలోచిస్తాడు. will go and tell him about the salvation? అతని వద్దకు ఎవరు వెళ్ళి రక్షణ సువార్తను Who will ప్రకటిస్తారు? tell him the sin has to be condemned? పాపానికి శిక్ష విధించబడుతుందని ఎవరు చెప్తారు ఆయనకు వెళ్ళి? Of course, the justice will take place. I'm not talking about our justice and I'm not talking about the report. No, I'm not talking. He has to go to jail. That is different. సరే, I am talking about his spirit. About his soul, what Jesus is thinking. న్యాయం తీర్చబడుతుంది, అక్కడ తీర్పు తీర్చబడి ఆయన జైలుకు వెళ్ళడమో అలాంటి శిక్ష వేయడమో ఏదో ఒకటి జరుగుతుంది, అది వేరే విషయం. కానీ అది కాదండి నేను మాట్లాడేది. ఆయన ఆత్మ గురించి, ఆ వ్యక్తి యొక్క ఆత్మస్థితి ఎలాగుంటుంది దాన్ని How to అడుగుతున్నాను. save him. ఆ వ్యక్తి ఆత్మలో ఎలా రక్షణ పొందాలి? That is the nature of Jesus. అదండి యేసయ్య స్వభావం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He don't hate you. He loves you. ఆయన నిన్ను ఎలాగో కూడా ద్వేషించడు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు. He hates the sin
in you. ఆయన నీలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాడు. That is the nature of Jesus. అది యేసయ్య గుణలక్షణం. How you will come to know his nature? ఆయన స్వభావం, ఆయన గుణలక్షణం ఎలా తెలుసుకోగలుగుతావు నువ్వు? Singing songs, పాటలు పాడడం ద్వారానా? clapping, చప్పట్లు కొట్టా? jerking, మరి గంతులేసా? preaching, వాక్యం బోధించా? praying. ప్రార్థించిన ద్వారా? Never. లేదు. How can you know him? ఎలా తెలుసుకోగలవు ఆయనను? Quietly spending time with him. మౌనంగా, నిశ్శబ్దంగా ఆయనతో ఏకాంత సమయం గడపడం ద్వారా. Amen. ఆమేన్. Because when you are spending time with him, ఎందుకంటే ఆయనతో ఏకాంత సమయాన్ని నువ్వు గడుపుతున్నప్పుడు, when you fall in love with him, ఆయనతో నువ్వు ప్రేమలో పడ్డప్పుడు, you know our problem? మన సమస్య ఏంటో తెలుసా? We are trying to make Jesus to fall for us. యేసు మన కొరకు మనతో ప్రేమలో పడాలని మనం చూస్తుంటాం. We are always trying to please him. ఆయనను ఏదో మెప్పించే ప్రయత్నం చేస్తుంటాం. By doing this, he loves me. ఇలా చేస్తే, ఈ పని చేస్తే ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తాడు అనుకుంటాం. Correct? అవునండి? Right? Yes or no? అవునా కాదా? అది ఏమి ఒకటి ఉంటది సంక్రాంతికి గంగిరెద్దు. గంగిరెద్దు. గంగిరెద్దు కాదు నేను అడిగేది. గంగిరెద్దు ఇలాగ తల ఊపినట్టుగా కాదండి, నేను అడిగేది అది కాదు. You are trying to make Jesus to fall for you. యేసయ్య మీతో ప్రేమలో పడే విధంగా ఆయనను ఏదో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. You see, if I put lipstick and I make up and all that I do so that my husband will fall for me or boyfriend, okay? నేను లిప్స్టిక్ వేసుకొని మంచి మేకప్ చేసుకొని అంత చక్కగా తయారైతే నా భర్త లేదా నా బాయ్ ఫ్రెండ్ నాకు పడిపోతాడు అన్నట్టుగా ఆయనను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. Nowadays boys are spending a lot of money on cosmetics. ఇప్పుడు అబ్బాయిలు కూడా కాస్మెటిక్స్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు. Yeah, in the world when they took the census, men are using more cosmetics than women. లోకంలో లెక్కలు చూసినప్పుడు తెలుస్తుందట వారికి, పురుషులు ఎక్కువ ఖర్చులు పెడుతున్నారంట దీని కొరకు తయారవడానికి. Right. You see? చూడండి, We are trying to impress. మనము ఏదో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. We try to impress Jesus. యేసయ్యను మెప్పించే ప్రయత్నం. So that we will do, I will sing song for him. ఆయన కొరకు నేను పాట పాడతాను, I will give my money. నా ధనం ఆయనకి ఇస్తాను, Right? I will sweep the church. నేను చర్చ్ అంతా ఊడ్చేస్తాను, I will clean the church. చర్చ్ శుభ్రం చేస్తాను, I will play the నేను కీబోర్డ్ వాయిస్తాను. Sorry, సారీ బ్రదర్, you are wonderful people. మీరు అద్భుతమైన వారు. I will preach. నేను వాక్యం బోధిస్తాను, I will go and preach the gospel. నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. We are trying, మనం ప్రయత్నిస్తున్నాం, preaching Jesus, యేసయ్యను ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాం, pleasing Jesus, attracting Jesus. యేసయ్యను ఆకర్షించడానికి, యేసయ్యను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. I'll tell the truth. నేను మీకు సత్యం చెప్తున్నాను, There is no need to attract Jesus. యేసయ్యను నువ్వు ఆకర్షించే అక్కర్లేదు. అక్కర్లేదండి. చూస్తాం ఎందుకు. చూద్దాం ఎందుకో. ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక 19th verse. First John 4th chapter. 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మొదటి యోహాను 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక. Who has loved us first? ఎవరండి ముందుగా మనల్ని ప్రేమించింది? హలో, పక్కన వాళ్ళకి ఇట్లా అని చెప్పండి. పక్కవారిని అలాగ ఒకసారి ఊపి చెప్పండి. ఆయనే Jesus loved you first. యేసు మొదట నిన్ను ప్రేమించాడని చెప్పండి. పక్కవారికి చెప్పండి. You are trying to make him to fall in love with you. ఆయన నీ మీద ప్రేమలో పడేటట్టుగా ఏదో చేసి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. No. అవసరం లేదు. లాంగ్ అగో పడిపోయినాడు. ఎప్పుడో పడిపోయాడు నీకు ప్రేమలో, నీతో ప్రేమలో పడిపోయాడు ఆయన. పడిపోయినాడు. ఇప్పుడు నువ్వు ఆయన పడడం కాదు, నువ్వు పడాలమ్మా. ఇప్పుడు ఆయన పడేది అవసరం లేదు, ఇక నువ్వు పడాలి.
Our problem is, మన సమస్య ఏంటంటే instead of I loving Jesus, నేను యేసును ప్రేమించడానికి బదులు by my works, by my deeds, with my old idea, I am trying to attract Jesus. నా క్రియల ద్వారా నేను ఏదో మంచి పనులు చేసి నా యొక్క ప్రయత్నాల ద్వారా యేసయ్యను నా వైపు ఆకర్షించుకోవాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నాను. Old skin. పాత తిత్తి ఇదంతా, Old skin. పాత తిత్తి Will not work out. అలా పనిచేయదండి. You know who will attract others? ఇతరులను ఎవరు ఆకర్షిస్తారు తెలుసా? You know? మీకు Who తెలుసా? will put makeup, stand there, trying to attract prostitutes? మేకప్లు ఇవన్నీ తయారు చేసుకొని మరి ఇతరులను ఆకర్షించే వాళ్ళు ఎవరు తెలుసా? వేశ్యలండి. See what we are. చూడండి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. Word is strong, no? వాక్యం కొంచెం బలంగా ఉంది కదండి. Can you smile? మీరు నవ్వచ్చు కదండి. Don't get నవ్వుతారా? angry. నాకు కోపం చూపించకండి నా మీద. I am telling what he says. ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటనే మీ ముందు పెడుతున్నాను నేను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Enough. చాలండి ఇక. Enough. ఇక చాలు. You fall in love with Jesus. నువ్వు యేసయ్యతో ప్రేమలో పడు. How? ఎలా? Quietly. మౌనంగా. Don't try. నువ్వు ప్రయత్నం చేయకు. Go to him. ఆయన వద్దకు వెళ్ళు. I have come as I am. నేను ఉన్న పాటున నేను ఉన్నది ఉన్నట్టుగా నీ వద్దకు వచ్చానయ్యా అని I అప్పగించుకో. am sinner. I have come before you. నేను పాపిని, ఆ పాపి స్థితిలోనే నీ ముందుకు వచ్చాను. I am a liar. I come before నేను you. అబద్ధికుడను, అదే స్థితిలో నీ ముందుకు వచ్చాను. I am an adulterer. I come before you. నేను వ్యభిచారినయ్యా, ఇదిగో అదే స్థితిలో నీ ముందున్నానయ్యా. I am a liar. I come before నేను you. అబద్ధికుడను, నీ ముందున్నానయ్యా. I am a deceiver. I come before నేను you. మోసగాన్ని, ఇదిగో నీ ముందున్నాయ్యా. As I am, I am come to you. నేను ఉన్న స్థితిలోనే నీ వద్దకు వస్తున్నానయ్యా. How that Mary Magdalene with the 7 evil spirits came to Jesus, same way I am coming to you, my Jesus. ఆ 7 దయ్యములు పట్టినటువంటి ఆ మగ్దలేని మరియా ఏ రీతిగా యేసయ్య వద్దకు వచ్చి పాదాల మీద పడ్డదో అలా అదే రీతిగా ఆమెలాగానే నేను యేసయ్య దగ్గరికి Not వస్తున్నాను. with my makeup, not with my hypocrisy, not with my deeds, not with my good things. As I am come to you, my Jesus. నా మేకప్ తో కాదు, నా యొక్క వేషధారణతో కాదు, నా క్రియలతో కాదు, నా ప్రయత్నాలతో కాదయ్యా, ఇదిగో నేను ఉన్న స్థితిలోనే యేసయ్య నీ ఎదుటికి వస్తున్నానయ్యా. You know who he is with Jesus? నీ యేసు ఎవరో తెలుసా నీకు? You know, నీకు తెలుసా? he will never push you away. ఆయన నిన్నెన్నడూ అలా తోసివేయడు. I thought you will lift up your hands and మీ say, చేయి thank పైకెత్తి you. గట్టిగా చెప్తారేమో Thank అనుకున్నాను. you, Jesus. యేసయ్యా నీకు వందనాలయ్యా You will అంటారేమో never అనుకున్నాను. push me away. నువ్వు నన్ను ఎన్నడూ త్రోసివేయవయ్యా. Amen. ఆమేన్. He will never find fault with you. నీలో ఎప్పుడు ఆయన తప్పులు కనుగొనడు, పొరపాట్లు He కనుగొనడు. will not say you did like this, you did like this. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇలా ప్రవర్తించావు అని ఎప్పుడు నీకు వేలెత్తి He చూపించాడు. stretches forth his hand and he says runningly to you, and he hugs you and kisses all the dirty manner in my life. ఉన్న పాటున ఆయన చేతులు చాపి నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చి అంత మురికితో ఉన్న నిన్ను ఆయన ఉన్న పాటున హత్తుకొని ముద్దాడుతాడు. What is Jesus? ఎంత గొప్ప యేసయ్య ఆయన. Love him. ఆయనను ప్రేమించు, Love him. ఆయనను ప్రేమించు, Fall in love with him. ఆయనతో ప్రేమలో పడు, Spend time with him. ఆయనతో సమయాన్ని గడుపు. Not asking, give me watch, give me shirt, give me this, give me hair. No. నాకు వాచ్ ఇవ్వు నాయన, నాకు షర్ట్ ఇవ్వు నాయన, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యి అని అవి ఇవి అడుగుతూ కాదు. Give me ministry. నాకు పరిచర్య ఇయ్యి, Give me anointing. నాకు అభిషేకం ఇవ్వు, Give me gifts. నాకు వరాలు ఇవ్వు. I want you, Jesus. యేసయ్య నాకు నువ్వు కావాలయ్యా. Hallelujah. హల్లెలూయా. Nothing I need. నాకు ఇంకా వేరే ఏది అక్కర్లేదయ్యా. All I need is you, my Jesus. నాకు కావాల్సిందల్లా నువ్వు నాకు కావాలి యేసయ్య. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. To get this new wine, you should become new skin. ఈ కొత్త ద్రాక్షరసం నువ్వు పొందడానికి గాను నువ్వు ఒక కొత్త తిత్తిగా మారాలి. ఆమేన్. You have to leave
all your old system. నీ పాత పద్ధతులు, నీ పాత క్రియలన్నీ కూడా నువ్వు వదిలిపెట్టాలి. Leave all that hypocritical things. ఆ వేషధారణతో కూడిన వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసేయి, విడిచిపెట్టేసేయి. Changing your mind should be renewed like Christ mind. నీ మనసు మార్పు చెందాలి. నీ మనసు క్రీస్తు మనసు వలె రూపాంతరం చెందాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is the time అప్పుడు the Christ love will be poured into you. క్రీస్తు యొక్క ప్రేమ నీలోనికి కుమ్మరించబడుతుంది. And you will be fermented with the love of Jesus. అప్పుడు యేసయ్య ప్రేమతో నువ్వు నింపబడి అలా పొంగిపోతావు. Then you will be given that love to the people. They will taste and get the pleasure of the love of Jesus. అప్పుడు నీ ద్వారా ప్రజలకు ఆ ప్రేమను పంచినప్పుడు ఆ యేసయ్య ప్రేమను వారు రుచి చూసి అనుభవించగలుగుతారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Not our preaching, the people can taste Jesus. మన ప్రసంగాల ద్వారా కాదండి యేసయ్య ప్రేమను ప్రజలు అనుభవించేది. Not by our songs. మన పాటల ద్వారా కాదు. That means I am not saying not to sing, not to preach. అంటే పాటలు పాడొద్దు, ఇక ప్రసంగాలు చేయొద్దని నేను అనట్లేదు. I am talking fall in love with Jesus. యేసయ్యతో నువ్వు ప్రేమలో పడాలని చెప్తున్నాను. Your song should be a love song. నీ పాట ఒక ప్రేమ గీతంగా మారిపోవాలి. Amen. ఆమేన్. If you all the angels are standing here, your church angels, when they are singing, ఇక్కడ మీ సంఘ దూతలందరూ ఇక్కడ నిలబడి చక్కగా పాటలు పాడుతూ వచ్చారు. when they are singing, వారు పాడుతున్నప్పుడు example, ఉదాహరణకి the mic, one sister will say, I must sing better than her. ఆమె కంటే నేను బాగా పాడాలని మైక్ గట్టిగా పట్టుకొని, My voice should be tuning. నా స్వరం చక్కగా ట్యూనింగ్ అవ్వాలి. Oh, I should be notified. అందరూ నన్ను గుర్తించాలి, అందరిలో నేను ఆ పేరు పొందుకోవాలి. Is that singing? అదే అండి పాట పాడడం అంటే. ఆ విధంగా ఉంటుందా? Then what is singing? మరి ఏంటి పాట పాడడం అంటే? Fall in love with Jesus. యేసయ్యతో ప్రేమలో పడటం. You don't hear who is singing what, nothing. ఎవరు ఏం పాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఏం You don't పట్టించుకో. know music, you don't know anything. నీకు సంగీతం తెలీదు, ఏమీ తెలీదు. Looking at him and telling me, ఆయన వైపు చూస్తూ చెప్పడమే. you know, I cannot clap. మీకు తెలుసా నాకు చప్పట్లు కొట్టడం రాదు. You all are singing and clapping. My clap will be in different, in between it will come. అందరూ పాడుతుంటే, అందరు చప్పట్లు కొడుతుంటే నా చప్పట్లు అందరి మధ్యలో వేరేగా శబ్దాలు వస్తుంటాయి. మా పాస్టర్ గారు నా రెండు చేతులు పట్టుకుంటారు. మా పాస్టర్ గారు రెండు చేతులు ఇలా పట్టుకుంటాడు. వద్దురా బాబు చప్పట్లు కొట్టకు నానా అంటాడు. I don't know. నాకు తెలీదు చప్పట్లు కొట్టడం. I don't have music sense, they say. ఆ సంగీతాన్ని గురించిన ఆ అవగాహన లేదు అంటారు. You sing one way, I will be singing my way. మీరు ఒక పద్ధతిలో పాడుతా ఉంటే నేను ఇంకో రాగంలో పాడుతుంటాను. My problem, sir. అది నా సమస్య సార్. Because of this, దీన్ని బట్టి I don't be quiet. నేను మౌనంగా ఉండను. I've fallen in love with my Jesus. నేను నా యేసయ్యతో ప్రేమలో పడతాను. I just look to him and keep singing to him. ఆయన వైపు చూస్తూ నాది నేను పాడుకుంటూ ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. It is not competition. ఇదేదో పోటీ పడే తత్వం కాదు. Falling in love with Jesus. యేసయ్యతో ప్రేమలో పడటం. When I am preaching here, నేను ఇక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు it is not a good message I want to preach. నేనేదో ఒక మంచి వర్తమానం అందించాలి అనే దృక్పథం కాదు. That old skin has to go away. ఆ పాత తిత్తి వెళ్ళిపోవాలి. I have to wait here in which way you will pour through this people. ప్రభా నేను ఇగో ఇక్కడ నిలబడ్డానయ్యా, నువ్వు నా ద్వారా ఏ విధంగా వారిలోనికి కుమ్మరిస్తావో నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని అప్పగించుకోవాలి. When I come to the meeting, నేను మీటింగ్కి వచ్చినప్పుడు I don't pray, Lord, give me good message. ప్రభా నాకు ఒక మంచి వర్తమానం ఇయ్యా అని అడగను. I will pray only one prayer for hours and hours, sometimes months. గంటల కొద్ది, కొన్నిసార్లు అయితే నెలల కొద్ది ప్రార్థన చేస్తాను ఒకటే మాట. By the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయంతో నేను What ప్రార్థిస్తాను. he taught me is, ఆయన నాకేం నేర్పించాడంటే, Lord, make me a vessel where you can flow through me. ప్రభా నన్ను ఒక పాత్రగా చెయ్యి, తద్వారా ఆ పాత్రలో నుండి నువ్వు ప్రవహించే విధంగా నన్ను ఒక పాత్రగా వాడుకో అయ్యా. Amen. ఆమేన్.
Hallelujah. హల్లెలూయా. Because I don't know. ఎందుకంటే నాకు తెలియదు. I don't want to come with my vocabulary and with my intelligence, with my learning. నాకు ఒక మంచి ఉచ్చారణ ఉంది, నాకు ఒక మంచి జ్ఞానం ఉంది, వాక్యాన్ని బోధించే తత్వజ్ఞానం ఉంది అని ఏదో చూపించడానికి కాదు, చెప్పడానికి I కాదు. am not interested. నాకు అవన్నీ ఆసక్తి లేదు నాకు. Let he take over, use this vessel for his glory. ఇదిగో ఈ పాత్ర సిద్ధంగా ఉంది, ఈ పాత్ర ఆయన మహిమ కొరకు వాడబడాలి అన్న దృక్పథమే. Amen. ఆమేన్. His nature has to come to me. ఆయన స్వభావం నాకు రావాలి. As I'm spending time with him, ఆయనతో నేను కలిసి సమయం గడుపుతున్న కొద్దీ I will get his nature. ఆయన స్వభావం I నాలోకి will start వస్తుంది. understanding him. ఆయన నేను అర్థం చేసుకోవడం మొదలు పెడతాను. Wherever he is going, when I am going, అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఆయనతో నేను వెంబడించి what he వెళ్ళినప్పుడు, is doing, ఆయన ఏం చేస్తున్నాడో చూసినప్పుడు, that makes me to understand who he is. అప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అన్నది నేను అర్థం చేసుకునే ఆ అవకాశం నాకు కలుగుతుంది. Amen. ఆమేన్. But what we are doing? అయితే మనం ఏం చేస్తున్నాం? We sit in one place. మనం ఒక స్థలంలో కూర్చుంటాం. Ra, రా, ye, ఏ, ho. పో, రా, ఇయ్యి, పో. Check your lives. ఒకసారి పరీక్షించుకోండి జీవితాల్ని. We are not condemning you. అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి. God is bringing light into you. దేవుడు వెలుగులోనికి తెస్తున్నాడు మనల్ని. Ah, ఆమేన్. hallelujah. హల్లెలూయా. You are saints. I was the greatest sinner. మరి మీరు పరిశుద్ధులండి, నేనైతే అత్యంత పాపిని, ఘోరమైన పాపిని. In the beginning, while preaching, I did not understand all this. ప్రారంభంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ నాకు అర్థం కాలేదండి. అసలు ఏం అర్థం కాకపోయేది. I wanted my name should be a great name. ఓ నా పేరు పెద్ద పేరు, గొప్ప పేరు కావాలి నాకు అన్నట్టుగా Oh, ఆలోచించేవాడిని. my ministry should become next to Jesus calls ministry. నా పరిచర్య జీసస్ కాల్స్ మినిస్ట్రీ తర్వాత నాదే అని చెప్పుకోవాలి జనాలంతా అన్నట్టుగా అనుకునేవాడిని. సత్యం చెప్తాను, దానికన్నా పైన ఉండాలి. సత్యం చెప్పాలంటే ఇంకా అసలు దానికంటే ఇంకా మించిపోవాలనుకున్నాను. చూడండి చూడండి ఆ స్వభావం ఎలాగుందో. తప్పు నేను చేసి ఆయన వైపు చూస్తాను, అట్లా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మారలే. ఇంకా మార్పు రాలేదు. You understand? మీకు అర్థమవుతుంది కదండి. You must spend time with Jesus. యేసయ్యతో మీరు ఏకాంత సమయాన్ని వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. Love talk. ప్రేమ మాటలు, ప్రేమ ముచ్చట్లు. మీకు తెలియదని చెప్పొద్దండి. మీకు తెలియదని ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంకా మీకు తెలుసు. మీకు తెలుసు. ఇంకా ఇంకా ఒక పాస్టర్ గారు చెప్పిన, ఇంకా కాదు బ్రదర్, అది బంక. ఒక పాస్టర్ గారు అన్నారు, అది ఇంకా కాదు బ్రదర్, అది బంక అన్నారు. ఇంకా ఇంకా వదలరంట. ఇంకా అన్నది ఇంకా వరలరంట. Spend time with him. Talk to him. Jesus, you are so loving to me. ఆయనతో మాట్లాడి, ఆయనతో సమయం గడుపుతూ, ప్రభా Why నువ్వు you నాతో love me? ఎంతో ప్రేమతో ఉన్నావయ్యా. When you ఎందుకయ్యా? come to his presence, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు you will know who you are. నువ్వెవరు, ఏమై ఉన్నావో నువ్వు తెలుసుకుంటావు. There you will tell him, అప్పుడు ఆయన చెప్తాడు, why you love me, Lord? నువ్వు నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు No ప్రభా? good in me. నాలో ఏ మంచి లేదయ్యా. Why you love me so much? ఎందుకయ్యా ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు? Why you love me so much? ఎందుకయ్యా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు? I love you today. నేను నిన్ను ఈ రోజు I ప్రేమిస్తున్నాను. want to give my life today to you. నా జీవితాన్ని ఈ రోజు నీకు I అప్పగించాలనుకుంటున్నాను. don't want anything. నాకు ఇంకా ఏది అక్కర్లేదయ్యా. All I want is only one thing. నాకు కావాల్సిందల్లా ఒకటే అయ్యా. I want you, Jesus. నాకు నువ్వు కావాలి యేసయ్యా. Amen. ఆమేన్. Then you tell him. That is love talk. అప్పుడు చెప్పండి, అది ప్రేమ ముచ్చట్లు. For this Christmas, ఈ క్రిస్మస్ కి I don't want new dress. నాకు కొత్త బట్టలు అక్కర్లేదు. I don't want new necklace. నాకు కొత్త నెక్లెస్ అక్కర్లేదు. I don't want new chappal. నాకు కొత్త చెప్పులు అక్కర్లేదు. Husbands are happy. భర్తలు చాలా సంతోషపడతారు ఈ మాట వింటే. వస్తా ఉండండి. వస్తాం ఉండండి, మీ దగ్గరికి కూడా వస్తాం. All I want is you, Jesus. నాకు కావాల్సిందల్లా నువ్వు నాకు కావాలి యేసయ్యా.
I want to wear Jesus. నేను యేసయ్యను ధరించుకోవాలనుకుంటున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Husbands also. భర్తలు కూడా, I don't want anything, Lord. నాకేమి వద్దయ్యా, I don't want mutton. I don't want chicken. నాకు మటన్ వద్దు, చికెన్ వద్దు, I don't want any biryani. నాకు ఏ బిర్యానీ అక్కర్లేదయ్యా, I don't want. నాకు వద్దయ్యా, All I want is you, Jesus. నాకు కావాల్సిందల్లా నువ్వు కావాలి యేసయ్యా నాకు. Amen. ఆమేన్. Fall in love. ఆయనతో ప్రేమలో పడండి. Young people, యవనస్తులారా, I wanted branded Puma shoe. బ్రాండెడ్ ప్యూమా షూస్ కావాలి నాకు, I want branded shirt. బ్రాండెడ్ షర్ట్ కావాలి. I wanted branded. నన్ను చూసి అనుకోద్దు, ఇది బ్రాండ్ కాదు. నన్ను చూసి అనుకోకండి, ఇది కూడా బ్రాండ్ కాదు. I want branded. నాకు బ్రాండెడ్ కావాలి. I want apple. నాకు యాపిల్ కావాలి. That apple only spoiled everything, man. యాపిలే అంతా పాడు చేసిందయ్యా. No need. I want bike. నాకు బైక్ కావాలి. This time you tell Jesus. ఇప్పుడు నువ్వు యేసయ్యకి చెప్పు. Don't pray for all this. ఇవన్నీ కావాలని యేసయ్యకి ప్రార్థించకు. All my need is you, Jesus. నాకు అవసరమైనంత కేవలం నువ్వు నాకు కావాలి యేసయ్య. Amen. ఆమేన్. When he comes into you, ఆయన నీలోనికి వచ్చినప్పుడు your life is different. నీ జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 100% you will not get bike. 100% నీకు బైక్ దొరకదు. Smile. చిరునవ్వు నవ్వండి. 100% you will not get what you wanted. 100% నీకేం కావాలో అది రాదు నీకు. Smile. చిరునవ్వు నవ్వండి. Say hallelujah. చెప్పండి హల్లెలూయా. Then what I get? అప్పుడు మరి ఏం దొరుకుతుంది నాకు? What he planned for me, I receive it, and that will be a greatest blessing ever I thought. నా కొరకు ఆయన ఏం ఉద్దేశించాడో, ఏం సిద్ధపరిచాడో దాన్ని నేను పొందుకుంటాను. అది నా జీవితంలో ఇంతకు మునుపు ఎన్నడూ పొందనటువంటి అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంది అయి ఉంటుంది. Give clap unto Jesus. గట్టిగా యేసయ్యకి Give clap చెప్పండి. unto Jesus. గట్టిగా యేసయ్యకి చప్పలు కొట్టండి. Hallelujah. హల్లెలూయా. I want you, Jesus. నాకు నువ్వు కావాలి యేసయ్య. You are only one fulfillment. నువ్వు మాత్రమే సంపూర్ణమైన వాడు. I need you, Jesus. నువ్వు నాకు కావాలి యేసయ్య. Glory to Jesus. యేసయ్యకే మహిమ. Amen. ఆమేన్. And I want to tell 3 points to you here. ఇక్కడ 3 పాయింట్లు మీకు And చెప్పాలనుకుంటున్నాను. then I will close. ఆ తర్వాత నేను ముగించేస్తాను. How do you see yourself? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? I just now said, no, who is Jesus? Like that. Who is James Philip? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, యేసు ఎవరు అని అడిగాం కదా. అలాగే ఇప్పుడు జేమ్స్ ఫిలిప్ ఎవరు? Your name. మీ పేరు చెప్పుకోండి. సంతోష్ Who ఎవరు? are you? Who? నువ్వెవరు? How you see yourself? నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? How you picture yourself? నిన్ను నువ్వు ఒక దృశ్య రూపకంగా ఎలాగ నీ కళ్ళ ముందు నిన్ను నువ్వు ఇతరుల కంటే శ్రేష్టమైన వ్యక్తిని. Sometimes, కొన్నిసార్లు as a preacher, బోధకులుగా I will sit. ఇక్కడ కూర్చుంటాను. If I will have one expectation. నాకు ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. Expectation. అంటే ఎదురు చూస్తాను, దాని కొరకు నేను ఆశపడతాను. ఎదురు చూడడం. What is that? దేని కొరకు ఎదురు చూస్తానంటే, Whoever sees me, they will say, praise the Lord. ఎవరు నన్ను చూసినా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పాలి. లేదా? అవునా? కదా? అవునా కదా? After singing, when you come down, there is one expectation. పాట పాడి కిందికి వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే ఎదురు చూస్తారంటే అందరు ఇలాగ అనాలి అని ఎదురు చూస్తాం. అది పాస్టర్ గారు అనాలి. ఎంత అనాయింటింగ్, భక్తి అనాయింటింగ్ సాంగ్ అమ్మా. పాస్టర్ గారు అనాలండి. అమ్మ ఎంత చక్కగా అభిషేకంతో పాడావమ్మా. If I am your pastor, I will say, what are you singing? నేనే మీ పాస్టర్ అయితే నేనేమంటానంటే, ఏం పాడుతున్నావమ్మా? What are you singing? ఏం పాడుతున్నావు? What is that singing? ఏం నా పాట పాడే విధానం? Huh? Because I don't know singing. ఎందుకంటే పాటలు పాడడం నాకు తెలియదు కాబట్టి. That's why I will say. అందుకనే నేను అలాగంటాను. You see, what are you thinking about you? చూడండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? After finishing this message, ఈ సందేశం అయిన తర్వాత what will be I thinking? నేను ఏమనుకుంటాను? Brother, good message. బ్రదర్, మంచి వర్తమానం బ్రదర్. Nanu నన్ను మార్చేసి పొంగిపోతా. No, people will come. Some people,
Nearly 40 years I am seeing this cinema. 40 సంవత్సరాలుగా ఈ సినిమా చూస్తూనే ఉన్నాను. Oh, brother, what? ఓ Let's say, brother, today, I changed totally, brother. ఈ రోజు నేను పూర్తిగా మారిపోయాను బ్రదర్ అంటారు. New man, brother. కొత్త వ్యక్తిని బ్రదర్ అంటారు. After 1 week, the same fellow, same story, same. ఒక వారం అయిన తర్వాత మళ్ళీ చూస్తే ఆ మనిషి అదే పరిస్థితిలో, అదే పాత కథ, అదే పద్ధతి. What are you thinking about yourself? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? Second thing, రెండవది, what people are saying about you. నీ గురించి జనులు ఏమంటున్నారు? This is also important. ఇది కూడా ముఖ్యమే. We act so good ఎంత చక్కగా మనం నటిస్తామంటే that people will say that man is a good man. జనులు ఏమంటారంటే ఆయన చాలా మంచోడు. ఇంటికి పోయి వాళ్ళ వైఫ్ని అడగండి చెప్తారు. ఇంటికి పోయి వాళ్ళ ఆవిడని అడగండి చెప్తుంది అప్పుడు. ఆయన మంచోడా కాదా? You know, me and my wife will not fight. నేను నా భార్య పోట్లాడం. By this statement, people will think, Abba. దాన్ని బట్టిగా జనాలు ఏమనుకుంటారంటే అబ్బా బా Yeah, ఆ, that is really. నిజమే అది. But the truth is, కానీ సత్యం ఏంటంటే in a month I will be for 3 days at home. Where I will fight? నెలకు 3 రోజుల్లో 4 రోజుల్లో ఇంట్లో ఉంటాను. ఎప్పుడండి ఇక కొట్లాడే టైం ఎప్పుడు ఉంటుంది? You understand? మీకు అర్థమవుతుందా? What people are saying about you. నీ గురించి జనులు ఏమంటున్నారు? You are acting so good that you want a good report from the people. నువ్వు ఎంత చక్కగా నటిస్తున్నావంటే జనుల నుంచి మంచి రిపోర్ట్ నీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నావు నీ గురించి. Third point. మూడవ అంశం, What do Jesus see and say? యేసయ్య ఏమి చూసి ఏమంటాడు నీ గురించి? That is important. అది అన్నిటికంటే ముఖ్యం. Let us turn our Bibles to. ఒక్కసారి For బైబిల్, example, ఉదాహరణకి ఒకసారి బైబిల్. as long as King Saul looked at him small, I am from what is the tribe? Benjamin tribe. మరి సౌలు తనను తాను చూసుకున్నంతసేపు నేను చిన్నవాణ్ణి, బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి, I am ordinary man. నేను ఒక సామాన్యుణ్ణి. God kept him high. దేవుడు తనను ఉన్నత స్థితిలో పెట్టాడు. The day Saul thought I am great man, ఇక ఆనాటి నుండి సౌలు నేను గొప్పోణ్ణి అనుకున్నాడు. he sacrificed before Samuel came. సమూయేలు రాకముందే బలర్పించేశాడు. He has become great in his own eyes. తన దృష్టికి తాను గొప్పవాడైపోయాడు. And he came to nothing. ఎందుకు పనికిరాని వాడైపోయాడు. Check your lives today. ఈరోజు జీవితాలు పరీక్షించుకోండి. So we will take Luke 7th chapter. లూకా సువార్త 7వ అధ్యాయం తీసుకుందాం. Luke is after Revelations. లూకా సువార్త ప్రకటన గ్రంథం తర్వాత ఉంటుంది, చూసుకోండి జాగ్రత్తగా. లేదా మీది వేరే బైబిల్ అయితే. మీది వేరే బైబిల్ ఏమైతే. Okay, we will see here. If you see from 7th chapter, 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం చూస్తే a centurion comes to Jesus. ఒక శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చాడు. Who was dear, his servant is not feeling well. తన దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు. When he heard ఆయన of విన్నప్పుడు Jesus, యేసును గురించి విని and he sent unto the elders of Jews, ఆ యొక్క యూదుల పెద్దల్ని పంపించాడు ఆయన దగ్గరికి. that he would come and heal his servant. ఆయన వచ్చి ఆయన దాసుని బాగు చేయడానికి రమ్మని పిలవడానికి పంపించాడు. And when they came to Jesus, వారు యేసు వద్దకు వచ్చినప్పుడు they besought him instantly, saying that he was worthy for whom he should do this. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పారు. You see what people are saying about him? చూడండి అతని గురించి జనులు ఏమంటున్నారు? This man is worthy for whom he should do this. నీ వలన ఈ మేలు పొందుటకు ఆ మనుషుడు యోగ్యుడు అని అతని గురించి, అతని యోగ్యతను గురించి For he చెప్తున్నారు. loveth our nation, అతడు మన జనులను ప్రేమించి and he has built synagogues for us. మనకు సమాజ మందిరం తానే కట్టించెను అని ఆయనతో చెప్పారు. ఓ See now what then what Jesus said? అప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు Yes, చూడండి. come on, we will go. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. And then he said we will go. మనం వెళ్దాం పదండి అన్నాడు. Then
అప్పుడు 7th verse. 7వ వచనం, Wherefore neither thought I myself worthy to come unto thee, but say in a word, and thy servant shall be healed. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు కూడా అర్హుడను అని నేను ఎంచుకొనలేదు. You see what he is thinking of himself? తన గురించి తానేమనుకుంటున్నాడు? I am not worthy man. నేను యోగ్యుణ్ణి కాదు, అర్హుణ్ణి కాదు అంటున్నాడు. What people are saying? జనులేమంటున్నారు? Oh, he is very good man. ఆయన చాలా మంచోడండి, He is good. He is worthy. ఆయన యోగ్యుడు, అర్హుడు అంటున్నారు. What Jesus said about him? యేసయ్య ఏం చెప్పాడు మరి ఆయన గురించి? I say unto you, I have not found so great faith, no, not in Israel. నేను ఇంత గొప్ప విశ్వాసమును ఇజ్రాయేలులోనైనను ఎన్నడూ చూడలేదని మీతో చెప్తున్నానన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Who are you today? ఈ రోజు నువ్వెవరు? You check up your life. నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. That old skin has to go. ఆ పాత తిత్తి పోవాలి. You should become nothing before God. దేవుని ఎదుట ఏమి కాదు, ఏమి లేదు అనే స్థితిలోకి రావాలి. That old wine skin will say, I have contained such a wine that kings has drunk through mine. ఆ పాత తిత్తి ఏమంటుందంటే, నేను ఎంత ద్రాక్షారసాన్ని నాలో నేను మోసానంటే నన్ను ఉపయోగించుకొని నా ద్వారా రాజులు నన్ను తాగారు, They have నాలో నుండి pleasured. వారు నన్ను అనుభవించారంట. Such a skin I am. అంత గొప్ప తిత్తిని నేను అంటుంది ఇది. Pour into me. నాలోనికి పోయి, It is showing of his greatness. అంటే తన గొప్పతనాన్ని చూపించుకుంటుంది అది. It will blast and go away. అది ఆ తిత్తి పిగిలిపోయి పలిగిపోతుందండి. What you have to say? నువ్వేం చెప్పాలి? I can't. నేను చెయ్యలేను, It is not possible. నాకు సాధ్యం కాదు, I am not worthy. నేను యోగ్యుణ్ణి కాదు. Jesus, యేసయ్యా, I am not worthy that you come to me. నీవు నా వద్దకు వచ్చుటకు నేను యోగ్యుడను కాదయ్యా. Don't sit here with your self-righteousness. నీ స్వనీతితో ఈ స్థలంలో నువ్వు కూర్చోవద్దు. Don't sit here what the benefits you have done. నువ్వు ఎటువంటి మేలు చేశావో, ఎలాంటి మంచి కార్యాలు చేశావో వాటిని ఆలోచిస్తూ ఇక్కడ కూర్చోవద్దు. Don't sit here that I am a prayer warrior. నేను ఒక చక్కని ప్రార్థన యోధుని, యోధురాల్ని అని ఆలోచనతో కూర్చోవద్దు ఇక్కడ. Go to Jesus and say, I am nothing. యేసు వద్దకు వెళ్ళి నిన్ను నువ్వు ప్రదర్శించుకొని, అయ్యా నేను ఏమి కాదయ్యా అని చెప్పు. I don't have anything. నేను ఏమి చేయలేనయ్యా, I can't do anything. నేను ఏమి చేయలేను, నా వల్ల కాదయ్యా, I am nothing. నేను చేతగాని వాడను, నాకు ఏమి కాదు. That is the nature of God. అటువంటిది దేవుని స్వభావం. When you say this, అలా నువ్వు చెప్పినప్పుడు God will say, దేవుడు అంటాడు, I have not seen such a faith in anyone. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదు అంటాడు. Amen. ఆమేన్. Then he said a word. అప్పుడు ఒక్క మాట సెలవిచ్చాడు. That centurion servant got healed. వెంటనే ఆ శతాధిపతి యొక్క దాసుడు బాగుపడ్డాడు. Today, ఈరోజు when I go to Jesus, నేను యేసు వద్దకు వచ్చినప్పుడు this is the problem of my servant. My soul is like this, Lord. ప్రభా, ఇదిగో నా ఆత్మ స్థితి ఇలా ఉందయ్యా, నా ఆత్మ ఇలా ఉందయ్యా అని నిన్ను నువ్వు ప్రదర్శించుకొని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, If you say one word, ఒక్క మాట మాట్లాడితే today, ఇది ఈరోజు I will be healed completely. నేను సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటాను. Amen. ఆమేన్. I don't want this old skin. ఈ పాత తిత్తి నాకు అక్కర్లేదయ్యా. I don't want my reputation. నాకేదో పేరు ప్రఖ్యాతలు అవసరం లేదయ్యా. I leave all that. అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను. I just come to you. నేను ఉన్న పాటన నీ వద్దకు వస్తున్నాను. That is where today the people who will stand here with this attitude, he is going to pour his love into you. ఇటువంటి వైఖరితో ఎవరైతే ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడతారో వారిలోనికి ఆయన ప్రేమను కుమ్మరించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. When you receive this love, ఇటువంటి ప్రేమను ఆయన నుండి పొందుకున్నప్పుడు it will ferment it. అది నవీకరించబడుతుంది. In you it will become.
అది నీలో నూతనత్వం అవుతుంది. Through you it will flow into the lives of the people, which will give pleasure to Jesus. అది నీ ద్వారా జనుల జీవితాలలోనికి ప్రవహించి అది యేసయ్యను మెప్పించేదిగా మారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Stand in the presence of the living God. సజీవుడైన దేవుని సన్నిధానంలో లేచి నిలబడదాం అందరం. Let us look to Jesus. యేసు వైపు చూద్దాం. Let us tell him, ఆయనకు చెప్పుదాం, Lord, ప్రభువా, I don't want this old skin. ఈ పాత తిత్తి నాకు వద్దయ్యా. My reputation I don't want. నాకు పేరు My ప్రఖ్యాతలు good works I don't want. నాకు వద్దు నాయన. నా మంచి కార్యాలు నాకు వద్దు నాయన. My good name I am not needed. నా మంచి పేరు నాకు అక్కర్లేదయ్యా. Nothing I want today. నాకు ఏం వద్దు నాయన. I am nothing. నేనేమి కాదు I నాయనా. have nothing. నా వద్ద ఏమీ I లేదయ్యా. can't do anything. నేనేమి చెయ్యలేనయ్యా. I come to you, Lord. నీ వద్దకు వస్తున్నానయ్యా. I want to know you, Jesus. నిన్ను నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. I want to spend time with you alone. నీతో ఒంటరిగా ఏకాంతంగా సమయం గడపాలని ఇష్టపడుతున్నానయ్యా. I don't want anything. నాకు ఏమీ అక్కర్లేదు నాయనా. All I need is you, Jesus. నాకు కావాల్సిందల్లా యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. I want to fall in love with you, Jesus. యేసయ్యా, నేను నీతో ప్రేమలో పడాలని కోరుచున్నానయ్యా. Come on, talk to God. దేవునితో మాట్లాడండి. Everyone talk to God. ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడండి ప్రియులారా. Say, sorry, Lord, I did not know. అడగండి, చెప్పండి, ప్రభువా నాకు తెలియదయ్యా, నన్ను క్షమించు I నాయనా. wasted my time. నా సమయాన్ని వృధా చేశానయ్యా. But God, అయితే దేవా, you are the God who will restore it. నువ్వు తిరిగి సమకూర్చు దేవుడవయ్యా. Hallelujah. హల్లెలూయా. I am seeking you. నిన్ను I am వెతుకుచున్నానయ్యా. seeking you. నిన్ను వెతుకుచున్నానయ్యా. At your feet I fall and I am seeking you. నీ పాద సన్నిధి ఎదుట నేను నాయన అదిగో నేల మీద పడి నాయన నిన్ను పాడుచు నిన్ను స్తుతిస్తున్నాను. I don't want name, fame, anything. నాకు పేరు ప్రఖ్యాతలు ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఏవి I అక్కర్లేదయ్యా. am not interested even on the anointing today. ఈ కనీసం అభిషేకం కూడా నాకు అక్కర్లేదని I want the anointer himself, Jesus, tonight. ఈ రాత్రి అభిషక్తుడైన యేసే నాకు కావాలయ్యా. Oh, Yarabasa. ఓ రమశందరనల I love you, I love you, I love you. నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నీకు వందనాలయ్యా. Come on, talk to him, talk to him. ఆయనతో మాట్లాడండి. That loud talk.